హలో ఆల్, లాస్ట్ వీడియోలో మేము కాణిపాకం నుండి అరుణాచలంకి వెళ్ళాము అని చెప్పాను కదా. ముందుగా మేము కాణిపాకం నుండి చిత్తూరుకి వెళ్ళాము. చిత్తూరు నుండి వేలూరుకి వెళ్ళే బస్ తీసుకొని వేలూరు నుండి అరుణాచలంకి వెళ్ళే బస్ ఎక్కాము. వేలూరు నుండి అరుణాచలంకి రీచ్ అవ్వడానికి మాకు 3 అవర్స్ పట్టింది. నాకైతే ఇలా విండో నుంచి సన్సెట్ చూస్తూ అలా ట్రావెల్ చేయడం వల్ల టైం అస్సలు తెలియలేదు. 3 అవర్స్ ఈజీగా స్పెండ్ అయిపోయింది. అరుణాచలంలో దిగిన తర్వాత మేము ముందుగా శ్రీ వాసవి నిత్యాన్న ట్రస్ట్లో రూమ్ తీసుకున్నాము. 3 వీక్స్ ముందుగానే మేము ఇక్కడ కాల్ చేసి రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ 2 రకాల రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మాకైతే ఏసీ రూమ్ మాత్రమే దొరికింది. వీళ్ళు ఏసీకి 1500 ఛార్జ్ చేశారు, నాన్ ఏసీ అయితే 1300 ఛార్జ్ చేస్తారు. వీళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ చాలా బాగుండింది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మేము ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. గుడికి ముందు భాగంలో అలంకరణ మండపం ఉంటుంది. ఇక్కడ దీపం వెలిగించి అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అష్టలింగాలు ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసే రోజు బట్టి వివిధ రకమైన ఫలితాలు ఉంటాయి. మేమైతే సోమవారం నాడు గిరి ప్రదక్షిణ చేశాము. అష్టలింగాలు మనకి ముందుగా ఇంద్రలింగం దర్శనమిస్తుంది, తర్వాత అగ్నిలింగం దర్శనమిస్తుంది. ఇది ఆగ్నేయంలో ఉంటుంది. తర్వాత యమలింగం మనకు దర్శనమిస్తుంది. ఇది స్వయంగా యమధర్మరాజే ప్రతిష్ఠించాడు అని ప్రతీది. ఇక్కడ నుండి మనకు నడక మార్గంలో వెళితే నైరుతి లింగం దర్శనమిస్తుంది. ఇది నైరుతి దిశలో ఉంటుంది. ఇలా మనకు మార్గ మధ్యలో రూట్ మ్యాప్స్ ఉంటాయి. తర్వాత మనకు వరుణలింగం దర్శనమిస్తుంది. ఇది వరుణదేవుడు ప్రతిష్ఠించాడట. తర్వాత మనకు వాయులింగం దర్శనమిస్తుంది. ఇది వాయుదేవుడు ప్రతిష్ఠించాడట. తర్వాత మనకు కుబేరలింగం దర్శనమిస్తుంది. ఇది కుబేరుడు ప్రతిష్ఠించాడట. కుబేరలింగం తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం ద్వారా వెళ్ళడం వలన మనకు మోక్షం లభిస్తుందని నమ్మకం. తర్వాత మనకు ఈశాన్య లింగం దర్శనమిస్తుంది. ఇది ఈశాన్య దిశలో ఉంటుంది. దీనితో అష్టలింగాలు పూర్తయిపోయాయి. కానీ మనకు అష్టలింగాల మార్గ మధ్యలోనే సూర్యలింగం, చంద్రలింగం కూడా దర్శనమిస్తాయి. ఇలా గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేసరికి 11 o'clock అయ్యింది. తర్వాత అరుణాచల లింగేశ్వరుని దర్శించుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.